హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చర్చా టాక్స్. మే 28 వరల్డ్ వెజిటల్ హైజీన్ డే. ఈ విషయం అందరికీ తెలుసు. దీనిలో భాగంగానే మేము స్థానిక పనసపడ గ్రామంలో పంచాయతీ కార్యాలయం ముందు టైలరింగ్ యూనిట్ కు ఋతుస్రావము, పరిశుభ్రత, దాని మీద ఉన్న మూఢనమ్మకాలు మరియు పౌష్టికాహారము ఇటువంటి విషయాల మీద వారికి అవగాహన తరగతి నిర్వహించడం జరిగింది. దీనిలో వారి సందేహాలను నివృత్తి చేసుకుని చాలా ఆనందంగా పాల్గొనడం జరిగింది. వారికి పరిశుభ్రత నిర్వర్తించే ఉద్దేశంతో హైజీన్ కిట్ ను కూడా వారికి ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ముందు చెప్పినట్లుగా మేము కంటెస్ట్ నిర్వహించడం జరిగింది. అదే మై పీరియడ్ మై ప్రైడ్ అనే పెడ్జ్ కంటెస్ట్. దీనిలో చాలా ఇంట్రెస్ట్ రావడం జరిగింది. ముఖ్యంగా యంగ్స్టర్స్ నుంచి చాలా ఇంట్రెస్ట్ రావడం జరిగింది. మై పీరియడ్స్ మై ప్రైడ్. నా ఫ్రెండ్స్కి ఇంకా మెచ్యూర్ అవ్వని వాళ్ళకి పీరియడ్స్ టైంలో ఎలా ఉండాలి, ఎలా హైజీనిక్గా ఉండాలి అని చెప్తాను. మాకు ఎప్పటి నుంచో సన్నిహితులైనటువంటి కాళ్ళకూరి శైలజ గారు తమ సపోర్ట్ ను ఈ వీడియో రూపంలో మాకు పంపించారు. నమస్కారం, నా పేరు డాక్టర్ కాళ్ళకూరి శైలజ. పడాలా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మే 28 మెన్స్ట్రువల్ హైజీన్ డే అని జరుపుకుంటాము. ఈ సమయంలో పిల్లలు పాటించవలసినటువంటి జాగ్రత్తలు, తీసుకోవలసిన శుభ్రత, అసలు ఒక శాస్త్రీయపరమైనటువంటి అవగాహన వీటన్నింటినీ కల్పించేందుకు గాను పడాలా చారిటబుల్ ట్రస్ట్ 2015 సంవత్సరం నుంచి చాలా కృషి చేస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ, పాఠశాలల్లోనూ దీని గురించి పడాలా చారిటబుల్ ట్రస్ట్ యొక్క వాలంటీర్లు వెళ్లి ఎంతో అవగాహనను కల్పిస్తున్నారు. వారికి చేతికి హ్యాండ్ అవుట్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది. ఈనాటి డిజిటల్ ఏజ్ లో మై పీరియడ్ మై ప్రైడ్ అనే ఒక క్యాప్షన్ తో వీడియో పోటీని చేయగలుగుతున్నాము. మై పీరియడ్ మై ప్రైడ్. అవును, మనందరం స్త్రీలుగా మన బహిష్టు సమయాన్ని గర్వకారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా బహిష్టు అవడం అనేది ఆరోగ్యం కనుక. నమస్తే. థ్యాంక్ యూ మేడం, మీ మాటలతో ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే బెస్ట్ ఎంట్రీస్ ను సెలెక్ట్ చేయడం జరిగింది. వారి పేర్లను కింద స్క్రోల్ చేయడం జరుగుతుంది. మరో కొత్త విషయంతో మీ ముందుకు మళ్ళా వస్తాం.